యేసు పుట్టి ఇళ్ళలో ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టి ఇళ్ళలో ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టు ఇళ్ళలో ఆనందమే సంతోషమే. యేసు పుట్టి ఇళ్ళలో ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో యేసయ్యా ప్రవచనము నేడు రుజువాయే. జన్మించే కుమారుండు కన్య గర్భమందున యేసయ్యా ప్రవచనము నేడు రుజువాయే. జన్మించు కుమారుండు కన్య గర్భమందున ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో ప్రవచనము నేడు రుజువాయే. ఇశ్రాయేలేని వాడు జన్మించే బెత్లెహేమునా మేకా ప్రవచనము నేడు రుజువాయే. ఇశ్రాయేలేని వాడు జన్మించే బెత్లెహేమునా ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో తండ్రి వాగ్దానం నేడు నెరవేరి దేవుడు బహుమానం శ్రీయేసు జన్మము. తండ్రి వాగ్దానం నేడు నెరవేరి దేవుని బహుమానం శ్రీయేసు జన్మదినం. ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో ఆనందమే మహా సంతోషమే. యేసు పుట్టినిళ్ళలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మనలో పుట్టెను, క్రీస్తు అందరిలో పుట్టెను, క్రీస్తు కంచవేలు పుట్టెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది, మనలో ఉంది. హల్లెలూయా. మనం స్టార్ లా ఉండాలంటే ఎలా ఉండాలా? ఉద్యమం రావాలా. ఉద్యమం వస్తుందా? వస్తుందండి అయ్యారు అంటారు. హల్లెలూయా. మరి సిస్టర్ చూసాను, సిస్టర్ వచ్చి పాట పాడుతుంది. మనం చూసాను సిస్టర్. ఇంకా తర్వాత సిద్ధపడి ఉండాలి. ఇంకా తర్వాత మాస్టర్ గారు పాట పాడాలని మనం చేస్తున్నాం. ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎదురుకు వచ్చండి అందరూ కూడా. వెనకలో ఉన్నవారు వెనక కూర్చోండి. ముందు కాలికి పెంచి కనపడతాయి, ఏం కనపడవు. ముందుగా వచ్చేయండి. అందరూ కూడా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మ లేచి కూర్చోటికి వచ్చేయండి. ఎందుకు ఖాళీ ఉంది ప్లేస్ లో రండి. మీ ఫోటోలు కావాలి, అందరికి కనపడతాయి, ఫోటోలు తీస్తారు. హల్లెలూయా. అందరం కలిసి పాడుకుందామండి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు
మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. హల్లెలూయా. మన మధ్యనున్న మ్యాచ్ గారు వచ్చి పాట పాడాలని ప్రభు పెట్టామని చేస్తాం. కన్సలేం ప్రాంతంలో మనకి అక్కడ గాస్పల్ సింగర్ ఉన్నారు, మనకి సువార్త గాయకులు మాస్టర్ గారు. సో మాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు నామములో కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. మరి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పెద్ద పాస్టర్ గారికి, వాళ్ళ అబ్బాయి ప్రసాద్ గారికి దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నామండి. మనం క్రిస్మస్ అంటే డిసెంబర్ 25ని జరుపుకుంటాం. జనరల్గా బర్త్డే కింద జరుపుకుంటాం. కాకపోతే ఏంటంటే డిసెంబర్ 25 కాదు, సంవత్సరం అంతా కూడా మనం దేవుని ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. దేవుని మనం ఆత్మతోని సత్యంతోని ఆరాధించాలి. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అలాగే సెలబ్రేషన్స్ అయ్యి తప్పు కాదు, కానీ ఏంటంటే మనం కంటిన్యూస్గా చేయవలసింది ఏంటంటే
జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదము అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మారి బాసడగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునండి. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలము
నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. మరి చక్కగా అరేంజ్ చేశారు టెంపుల్తోని, చక్కగా క్రిస్మస్ ట్రీ, పశువుల బాక చాలా అట్రాక్టబుల్గా ఉంది. మా అబ్రహాం గారికి చక్కటి క్రిస్మస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రసాద్ బ్రదర్ గారికి కూడా, సిస్టర్ గారు స్వరూపరాణి గారికి కూడా, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. చక్కని పాట పాడారు ఆయన. మరి శుక్రవారం పూట మరి మందిరానికి వచ్చేవారు. పాటలంటే మరి నాకెవలేదని అంటూ ఉంటారు ఈయన. చాలా సింగర్, గొంతుగా కొద్దిగా బాగాలేదు కానీ చాలా పాట పాడతారు. హల్లెలూయా. మరి ఇంకా బలంగా దేవుని వాడబడాలని, దేవునిలో ఉండాలని ప్రభుపేట మనం చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఇంకా సిస్టర్ గారు రత్నమాంటి గారు రావాల్సిందిగా ప్రభుపేట మనం సిద్ధపాటు ఉన్నారు. ప్రార్థనలు ఇంకా సింగర్స్ ఉన్నారు ఇక్కడ మాకు. ఇంకా రిపకా సిస్టర్, ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్. వచ్చిన చూడలేదు. హల్లెలూయా. ఇంకా చాలా మంది సింగర్స్ ఉన్నారు, వస్తారు, లైన్గా వస్తారు. ఒక్కొక్కరిని పిలుస్తాను. ఇంకొకండి కాలం కృపణమమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవానికి స్తోత్రము. కడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలో రేయి కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. పడకిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన
దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వములో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వములో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలో రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా రావాలి, ఇంకా టైం ఇంకా సింగర్స్ చాలా ఉన్నారు. హల్లెలూయా. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. ఎదరికి వచ్చేయండి, కూర్చుని ఎదరికి వచ్చేయండి. యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. సూత్రం. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నిత్యము నన్ను మరువనన్న ప్రేమ, నాకై తాను మరణించిన ప్రేమ, నిత్యము నన్ను మరువనన్న ప్రేమ, నాకై తాను మరణించిన ప్రేమ. యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. నేను రూపించక ముందే నన్ను రూపించిన ప్రేమ, నేను ప్రేమింపక ముందే నన్ను ప్రేమించిన ప్రేమ, నేను రూపించక ముందే నన్ను రూపించిన ప్రేమ, నేను ప్రేమింపక ముందే నన్ను ప్రేమించిన ప్రేమ, పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ,
అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తండ్రి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, ఏడుస్తుంటే హత్తుకున్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. చక్కని పాట పాడిన సిస్టర్కి వందనాలు. అలాగే శర్మ గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్న సింగరు ఎవరంటే జూనియర్ స్టీవెన్సన్. మంచి పాటలు పాడిన స్వరం ఇచ్చాడు ఆయనకి ఖాళీ ఉండదు, చాలా చాలా చోట్లకి వెళ్తూ ఉంటాడు. మరి దేవుని నామం బట్టి మరి ఆయన కుటుంబం ఇంకా బలంగా వాడబడాలని దేవుని ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. రండి రాజశర్మ గారు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, Merry, it's not a merry. మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మనలో పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అలాగే మరి నాన్నగారికి, అలాగే కూడి వచ్చిన దైవజనులు ఇద్దరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. అలాగే కూడి వచ్చిన విశ్వాస బృందానికి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాలు నేను తెలియపరుస్తున్నాను. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం అనే పాట పాడుకుని దేవుని మహిమపరుస్తాం. ఈ పాట అందరికీ తెలుసు. నా వెనకాల మీరందరూ కూడా పాడి సహకరించాలని ప్రభు పేట కోరుతా ఉన్నాను. పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజులనే
పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం కొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో కొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే భువిలో ప్రతిధ్వనించెను ఆదివిలో జయనాదమే భువిలో ప్రతిధ్వనించెను ఆదివిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం హల్లెలూయా మరొకసారి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ గట్టిగా ఇంకా గట్టిగా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా 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 నాకు ఈ సమయం ఇచ్చిన ఈ వ్యక్తి థ్యాంక్ యూ చక్కని పాట పాడిన బ్రదర్ రాజేశ్వర్ గారికి వందనాలు. మరి సిస్టర్ సుధా సిస్టర్ వచ్చి పాట పాడుతుండగా ప్రభుపేట మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి అందరూ నాతో కలిసి పాడాలని నేను మాట చేస్తున్నాను. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంధాను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే బంధాను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో
వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. సమయం అవుతున్నది. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాను. చిన్నప్పుడు అయితే కనుక అది సిద్ధంగా ఉన్నారు డాన్స్ చేయడానికి అయితే కనుక. అది రెడీ? హల్లెలూయా. గమనించండి, పిల్లలు చెప్పిస్తామా సండే స్కూల్ ఒక మాట దేవుని వాక్యాలు చిన్న కంటతో ఒకటి చెప్పిస్తారా? సరే, మంచిది. అయితే ఈ యొక్క సమయాన స్నాన బదరు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రభునామలో కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ఎత్తి చెప్తామా? కష్టమవుతుందా? గట్టిగా ఎత్తండి. ఇంకా హృదయం తెరిచి అందరూ కూడా కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టిగా ఎత్తొచ్చండి. ఏం బాధ లేదు, హాయిగా ఎత్తండి. యేసు ప్రభు మహిమార్థమే ఎత్తండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మాకు కొంచెం ముందుకు వచ్చేద్దామా? ముందుకు వచ్చేయండి. చేసుకోవడం అక్కడ ఖాళీగా ఉన్నారండి. ముందుకు వచ్చి కూర్చుండమ్మా. వెనకాల కూర్చుంటే కనుక అక్కడ మంచు కదా, మీకు కొంచెం నేను ఒక 2 రోజులు 3 రోజులు కొంచెం తిరిగాను. రాత్రి వల్ల మీటింగ్స్ తిరిగేటప్పుడు నాకు దూర ప్రయాణాలకు వెళ్ళి ఉన్నాను. అక్కడ సమయాన్ని తెలియదు ఇవ్వడంతో నేను కొంచెం దేవుని పని కదా అని వెళ్ళి వచ్చాను. కొంచెం నాకు కోల్డ్గా కొంచెం మంచులో కొంచెం కూర్చోకుండా ఉంటారు కదా, కనుక మనకి మంచిది మన ఆరోగ్యం కాపాడుకుని పోతాం. ఒకటి గమనించండి. అందరూ కూడా మాతో కలిసి గురించి పాట పాడవలసిందిగా ప్రభునామములో కోరుతూ ఉన్నాను. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలన. పాడనా నీ కీర్తన, పొగడనా వినోలన. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. మాతో కలిసి పాడండమ్మా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా.
నిందలతో నేను కృంగినను, నీ చేయినను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. మాతో కలిసి పాడండమ్మా. వందనం యేసయ్యా, గట్టిగా కొంచెం గట్టిగా. గనుడవు నీవయ్యా, గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ, నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ, నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. సండే స్కూల్ పిల్లలు రెడీగా ఉన్నారా? గట్టిగా పిల్లలు ఎంతగానో ప్రయాసపడి ఎంతగా నేర్చుకుని ఆ విధంగా దేవుని యొక్క మాటలను చెబుతున్నారు కాబట్టి వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద చిల్డ్రన్ అండి. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద చిల్డ్రన్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీరు లోపలకు వెలిగి ఉన్నది. ఆత్మనేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, అస్మితం, విశ్వాసం, సాత్వికం, అసాధుగం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొచ్చు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నీ పేరు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. బాబాయ్ నీదే క్రిస్మస్. నీ పేరేం చెప్పు మరి? నేను మిస్ పార్దు. పార్దుగా, పార్దు.
అండ్ మీ ఫాదర్ మదర్ నేమ్ చెప్పు మరి. మై మదర్ నేమ్ ఈస్ చెప్పేసి. సరే సరే సార్, వెరీ గుడ్ అమ్మా. గట్టిగా పార్థు గారికి అందరూ కూడా కొంచెం చప్పలు కొట్టడం మంచి పార్థు గారు. ఓకే ఓకే, నువ్వు చెప్పేసావా? ఇంకా చెప్తావు ఏమైనా? అయిపోయిందా? నెక్స్ట్ ఏంటమ్మా? అది కొంచెం అది చెప్పు. My name is Mukunda. ఓకే. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. మేరీ క్రిస్మస్. ఆ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, సాత్వికము, గట్టిగా గట్టిగా చప్పట్లు కొచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్. ముకుందా ముకుందా. సరే. Estelorina. ఫాదర్ నేమ్ My father name is జాన్. Jonas. మదర్ My mother name is Sunila. ఓకే. చర్చ్ నేమ్ చెప్పేసి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడిని కాల్ చేయండి, బైబిల్ ని సబ్స్క్రైబ్ చేయండి, టీచర్స్ ని లైక్ చేయండి, టెలిగ్రామ్ ను షేర్ చేయండి, సువార్తను సెండ్ చేయండి, సహనాన్ని ఇన్కమింగ్ చేయండి, ఆవేశాన్ని అవుట్ చేయండి, పాపాన్ని అరెస్ట్ చేయండి, చిరుతలంపులను క్లీన్ చేయండి, దుఃఖాన్ని డిలీట్ చేయండి, చిరుతలంపులను క్లీన్ చేయండి, దుఃఖాన్ని డిలీట్ చేయండి, అతి నిద్రను చేయండి, అపవాది తంత్రములను ఎగ్జిట్ చేయండి, అపవాది తంత్రములను ఎగ్జిట్ చేయండి, టెలిగ్రామ్లను రీఛార్జ్ చేయండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం చిన్నపిల్లల్ని. ఆ యొక్క మనం వాడేటువంటి స్మార్ట్ ఫోన్ గురించి, దాన్ని ఏ విధంగా ఆత్మీయంగా తీసుకోవాలో చెప్పాలో అనే విషయాన్ని ఆ బిడ్డ నేర్చుకుని చెప్పగలిగినది. మంచిది. గుర్తు ఉంచుకోండి. చిన్నపిల్లలు ఏదో చెప్పేస్తున్నారు కదా అని నవ్వుతూ ఏదో చెప్పాలి అలా కాదు. అది ఏం చెప్పారు, ఒక్కొక్కరు ఏం చెప్తున్నారు అని కొంచెం మనం తెలుసుకోండి. వింటూ కూడా మనము సిద్ధంగా సిద్ధపడుతూ ఉండాలి. చెప్పము చేరి బాబు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకు ఇమాన్యులను పేరు పెట్టెదరు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా గట్టిగా చెప్పగలుగుతామా? నీ పేరు చెప్పాలి కదా, చెప్పేసి. వాట్స్ యువర్ నేమ్? My name is Deva Sharma. I studying second C. సెకండ్ క్లాస్. ఓకే ఓకే. అక్కడ ఇచ్చేసే తీసుకోమ్మా. చెప్పండి జాగ్రత్తగా. అందరికి ప్రైజ్రా. బాగానే ఉందమ్మా, వస్తుంది. My name is Faizra. My name is Tapasri. ఇదిగో నీవు గర్భం ధరించి నీ సబుద్ధిని ఆరాము చేసి కొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకము. సామెతలు 3:5. ఇంకా ఉన్నాయమ్మా? ఆత్మఫలం ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, అది కాదు ప్రేమ, సంతోషము, చెప్పు నువ్వు చెప్పు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హ్యాపీ క్రిస్మస్, మేరీ. గట్టిగా గట్టిగా చెప్పలు కొడతామా? వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. బాగా చెప్తున్నారమ్మా. చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి.
అయిపోయిందమ్మా. ఆత్మఫలమేననగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ అల్సా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. గట్టిగా గట్టిగా చప్పలు కొడదామా. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ప్రవళిక. ఐ యామ్ స్టడీయింగ్ 5th క్లాస్. ప్రభువైన యేసునందు నమ్మకముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పెను. అపోస్తలు 16:31. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా గట్టిగా ఒకసారి అందరూ కూడా గట్టిగా పిల్లలందరినీ కూడా మనం అక్కడ ప్రోత్సహిద్దాం. అందరూ కూడా వారిని అప్రిషియేట్ చేద్దాం. ఇంకా సమయాన్న సునీల వచ్చి ఒక పాట పాడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పరమదేవుని మనుష్య రూపమే ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమే దేవుడొచ్చెను ఈ లోకమే. పరమదైవమే మనుష్య రూపమే ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమే దేవుడొచ్చెను ఈ లోకమే. పుట్టిలో హల్లెలూయా, క్రీస్తు పుట్టిలో హల్లెలూయా, క్రీస్తు పుట్టిలో హల్లెలూయా. చప్పట్లు కొట్టు పాడమ్మా. పుట్టిలో హల్లెలూయా, సంతోషంగా పుట్టిలో హల్లెలూయా, క్రీస్తు పుట్టిలో హల్లెలూయా. పరమదైవమే మనుష్య రూపమే ఉదయించెను నా కోసమే. అకారరహితుడు, ఆత్మస్వరూపుడు, శరీరం ధరించెను. సర్వాధికారుడు, బలాఢ్య దేవుడు, దీనత్వమును వరించెను. అకారరహితుడు, ఆత్మస్వరూపుడు, శరీరం ధరించెను. సర్వాధికారుడు, బలాఢ్య వీరుడు, దీనత్వమును వరించెను. వైభవమును విడచెను, దాసునియను మారెను. వైభవమును విడచెను, దాసునియను మారెను. దీవెన భూమికి తెచ్చెను ముక్తివతగా. పరమదైవమే మనుష్య రూపమే ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమే దేవుడొచ్చెను ఈ లోకమే. అనాది వాక్యమే కృపాసమేతమే ధరపై కాలు మోపిడు. అనీతి దేశమే వరావతారమే శిశువై జన్మమాయెను. అనాది
సమేతమై ధరపై కాలు మోపిడు అనీతి దేశమే నరావతారమే శిశువై జన్మమాయడు పాపి జతను కోరెను రిక్తుడు తానాయను పాపి జతను కోరెను రిక్తుడు తానాయను భూలోకమును చేరెను యేసురాజుగా పరమదైవమే మనుష్య రూపమే హృదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను హల్లెలూయా 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 పరమదైవమే మనుష్య రూపమే హృదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధిద్దామా? అందరం ఒకసారి పైకి నిలబడదాం. అందరముడు కొన్ని నిమిషములే, ఎక్కువసేపు కాకుండా కొన్ని నిమిషములే త్వరితముననే మన యొక్క క్రిస్మస్ ఆరాధన మనం త్వరత్వరమనే చేసుకొని మనం ముగించుకుంటూ సిద్ధపడదాం. కాబట్టి గమనించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ యొక్క రెండు చేతులు కూడా పైకి ఆకాశం వైపు చాపి, యేసు వైపు చాపి, మీకు హృదయం తెరిచి దేవుని మనము ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రహుడా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రెండు కళ్ళు కూడా మూసుకుందాం, దేవుని మీద ఉంచుదాం. తలంపులు, ఆలోచనలు, ఉద్దేశములు దేవుని మీద కేంద్రీకరించుదాం. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నాయన. గడిచిన సంవత్సరకాలం అంతా మా కుటుంబాన్ని పోషించి సంరక్షించి దేవా గొప్ప దేవుడానికి స్తోత్రాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. మేలు చేసి వారు కరువై సంభాషణ వేళలో ప్రాణహితులు ఆశించి చేడచిన వేళలో మేలు చేసి వారు కరువై సంభాషణ వేళలో ప్రాణహితులే మోసగించి చేసిన వేళలో అసిరీకులు ప్రత్యక్షమై నిలిచిన వైపు చాపాలినా అసిరీకులు ప్రత్యక్షమై నిలిచిన వైపు చాపాలియా. వర్ణించగలనా నీ మేలులు, నా ఊహ కందని కార్యములు. వర్ణించగలనా నీ మేలులు, నా ఊహ కందని కార్యములు. నిత్యము నిన్ను స్తుతించెదను, నిత్యము నిన్ను స్తుతించెదను. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, అద్భుతాలను జరిగించు దేవుడా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, అద్భుతాలను జరిగించు దేవుడా.
దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించేదం మంచి దేవుడా మీరు చేయు దేవుడా నేను ఆనందించేదం గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించేదం మంచి దేవుడా మీరు చేయు దేవుడా నేను ఆనందించేదం శత్రు సేనలు వెనుక ముందు తరుముచున్న గడియలో మరణ భయము ఆవరించి కలక చేసిన వేళలో శత్రు సేనలు వెనుక ముందు తరుముచున్న గడియలో మరణ భయములు ఆవరించి కలక చెందిన వేళలో అదృశ్య రీతిగా ప్రత్యక్షమై అద్భుత మార్గాన్ని చూపాలయ్యా అదృశ్య రీతిగా ప్రత్యక్షమై అద్భుత మార్గాన్ని చూపాలయ్యా బలమైన బ్రతికించరయ్యా నా ప్రాణము బలమైన బ్రతికించరయ్యా నా ప్రాణము విజయము నిచ్చి నామము విజయము నిచ్చి నామము గొప్ప దేవుడా శక్తిమంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా గొప్ప దేవుడా శక్తిమంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించేదం మంచి దేవుడా మీరు చేయు దేవుడా నీలో ఆనందించేదం విలువలేని పాటగా నిన్ను విసిరివేసిన వేళలో అన్ని వైపులా నిందలేనను బాధపరచిన వేళలో విలువలేని పాటగా నన్ను విసిరివేసిన వేళలో అన్ని వైపులా నిందలేనను బాధపరచిన వేళలో అదృశ్య రీతిలో ప్రత్యక్షమై అనేకుల దీవెనకై నిలిపావయ్యా అదృశ్య రీతిలో ప్రత్యక్షమై అనేకుల దీవెనకై నిలిపావయ్యా ఏమున్నదయ్యా సాధ్యము ఏమున్నదయ్యా సాధ్యము ఏమున్నదయ్యా సాధ్యము నీకేమున్నదయ్యా సాధ్యము సర్వము నీకే సాధ్యము సర్వము నీకే సాధ్యము గొప్ప దేవుడా శక్తిమంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా గొప్ప దేవుడా శక్తిమంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించేదం మంచి దేవుడా వేరు చేయు దేవుడా నీలో ఆనందించేదం గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించేదం మంచి దేవుడా వేరు చేయు దేవుడా నీలో ఆనందించేదం గొప్ప దేవుడా శక్తివంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా గొప్ప దేవుడా శక్తివంతుడా జరిగించు దేవుడా గొప్ప దేవుడా శక్తివంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా గొప్ప దేవుడా శక్తివంతుడా అద్భుతాలను జరిగించు దేవుడా గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించేదం మంచి దేవుడా మీరు చేయు దేవుడా నీలో ఆనందించేదం గొప్ప దేవుడా గొప్ప చేయు దేవుడా నిన్నే ఆరాధించేదం మంచి దేవుడా మీరు చేయు దేవుడా నీలో ఆనందించేదం
హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాము. యేసయ్యా నీకు వందనాలు. మా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు వందనాలు నాయన. మా పరిస్థితులకు చాలిన దేవుడా నీకు స్తోత్రాలయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. గడిచిన సంవత్సర కాలం అంతా నీ కాపుదలు మాపయించి ఈ ఆనంద మాసంలో దేవానికి వందనాలు. నిన్ను ఆరాధించు కృపను అనుగ్రహించినందుకే వందనాలు నాయన. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మేము అవధేయులమైన దేవానికి ఇష్టం లేని కార్యాలు చూస్తున్నాం. దేవాన్ని ప్రియకుమారి లోకాన్ని పంపించిన ఆయన దేవా మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఏసేయానికి వందనాలు కృతజ్ఞతలు అంటూ రెండు చేతులు పైకెత్తి ఏసే వందనాలు చెప్తాం ఒకసారి. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు వందనాలు దేవానికి స్తోత్రం స్తోత్రమైన ప్రేమ చేతని కృప చేతని ప్రభా ఈ విధంగా నడిపిస్తున్నాం. వందనాలు ప్రభా వందనాలు. రాజా గొప్ప దేవుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా వందనాలయ్యా వందనాలు. క్షణమైన బ్రతుకలేదయ్యా. నోరు తెరిచి చెప్దామా? నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేదయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. మరలా మరలా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే స్తోత్రాలు ప్రభువా. క్షణమైన బ్రతుకలేనయ్యా. హృదయపూర్వకంగా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. దేవానికి స్తోత్రమయ్యా. గడిచిన కాలం అంతా నీ కాపుదల మాపై ఉంచారు నాయన. మా సంఘాన్ని మా చిన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దేవా మీరు ఇచ్చిన ఆయుష్ కొరకే వందనాలు నాయన. ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, క్షేమాన్ని బట్టి వందనాలు, సమృద్ధి జీవాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన.
దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని సజీవులు ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాన్ని ఆయన. ఈ ఆనంద మాసంలో దేవా నూతన క్రిస్మస్ ఆనందాలు మా జీవితంలో దేవాన్ని జరుపుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. వందనాలు దేవా. ఇంతవరకు సహాయం చేసిన దేవా నీకు వందనాలు. పాటలేంద్ర మహిమ పొందిన దేవా ఆరాధన అంతట్లో మీరు మాతో నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నిలబడుతున్న దాసులు మరుగుపరిచిన ఆయన మా జీవితాలకు ఏ వాక్యం అయితే అవసరం అనే వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి. దేవాల్సిన బిడ్డలందరినీ దర్శించిన ఆయన నీకు వందనాలు. వినగల చెవిని గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. అల్లరి శోధన అభ్యంతరములు తొలగించండి. ఈ ఆరాధన అంతా కేవలం నీ నామ మహిమార్థమే జరిగినట్లుగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకున్నాం తండ్రి. అందరూ కూడా మీ చోటును కూర్చోవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తుంటున్నారు. మా ముందుకు వచ్చి కూర్చోండి అమ్మా. కొంచెం ప్లేసులు సరిపోవడం లేదు అక్కడ. చిన్నపిల్లల్ని అందరికి కూర్చోబెట్టేసేయండి. చిన్నపిల్లల్ని అందరినీ కూడా అందరు కూడా కూర్చోబెట్టండి అమ్మా. ఎవరి బిడ్డలు చూడండి ఒకసారి. వచ్చిన చిన్న బిడ్డలందరికీ కిందకు వచ్చి కూర్చోండి అమ్మా. అందరూ కూడా అందరూ సమానమే. మా బిడ్డలేగా జైలు కూర్చోబెట్టాలని లేదు కానీ అందరూ కూడా చిన్న బిడ్డలందరూ కూడా కింద కూర్చున్నాం ఒకసారి. కార్పెట్ అందుకనే వేయించాను అక్కడ, ప్లేస్ సరిపోదేమోనని అందుకని వేయించా అమ్మా. ఇక్కడ చైర్స్ లో కూర్చోండి. అక్కడ ఎవరి బిడ్డలు చూడండి ఒకసారి. చైర్స్ వేయండి కదా, కూర్చోబెట్టండి. ప్లేస్ చూపించండి, కూర్చోబెట్టండి అక్కడ. ఇక సమయాన్న స్టాన్ బ్రదర్ వచ్చి ఒక 10 నిమిషములు దేవుని యొక్క మాటలను వాక్కులను మనతో పంచుకోవాలని తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను, తెలియజేస్తుంటున్నాను ఈ విషయాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి గట్టి చెప్దామా? ఒక్కరే. హల్లెలూయా. ఇంకా బాగా ఎత్తండి. ఒకసారి కెమెరామెన్ ఎవరైతే ఎత్తలేదో వాళ్ళ దగ్గర కెమెరా పెట్టు. ఎవరు ఎత్తలేదో చూడు కెమెరా. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ఆకాశాన్ని భూమిని సృజించిండంట. ఆయన నామంకి మహిమకరంగా మనం 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పాలా లేదా? చెప్పాలి కదా. నీకు నాకు రక్షణ ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకసారి అందరం 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. అమ్మా కొంచెం వెనకాల కూర్చున్న వాళ్ళు, వెనక నిలబడిన వారు మా ఎదరంతా కూడా చైర్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ముందుకు వచ్చి కూర్చోండి అమ్మా. మంచులో అలాగా టెంట్లు కూడా అందుకని వేయించామమ్మా. అందరి మంచుని క్షేమాన్ని కోరుకునే రావాలి. ముందుకు వచ్చేయండి అమ్మా. గేట్ దగ్గర కూర్చున్న వాళ్ళు, అక్క వాళ్ళు, మామ వాళ్ళు అందరు ఎదరికి వచ్చేయండి. తీసుకురండి పిల్లలు, ఎవరి బిడ్డలు. అప్ప మీ పని మరి కొంచెం చేయండి, మరి చూసుకోవాలి. అలా తీసుకొచ్చింది ఎదరికి వచ్చేయండి. లైట్లు ఏం లేవు ఇక్కడ, అంత బాగానే ఉన్నాయి. రండి ఎదరికి వచ్చేయండి అమ్మా. మంచులో వద్దు, మంచులో కూర్చోకండి అమ్మా. మీ ఆరోగ్యం పాడైపోతూ ఉంటాయి కదమ్మా. రోజులు గడిచే కొద్ది ప్రతి ఒక్కరు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అక్కడ. శక్తిని ఆరోగ్యం తగ్గిపోతుంది అక్కడ. ఎదరికి వచ్చేయండి అమ్మా. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని స్తోత్రం ప్రభా. పరిశుద్ధ యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ నామ మహిమార్థమై వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా. వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. కదా ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ నెల అంతా మీరు క్రిస్మస్ సంబరాలు కదా, మంచిగా కేక్స్ రెడీ చేసుకొని మీరు ఇంట్లో పిండి వంటలు డెకరేషన్స్ గానీ కదా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుండొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు కాస్ట్లీ బట్టలు కొనుక్కుండొచ్చు, లేకపోతే కాస్ట్లీ జ్యువెలర్స్ వేసుకుండొచ్చు, లేకపోతే మీరు ఇంకేమైనా చేసి ఉండొచ్చు ఈ క్రిస్మస్ మాసంలో. కానీ యేసు ప్రభు ఏం చూస్తుండు?
హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేస్తుండే చెప్పండి? మన హృదయాన్ని చూస్తుండే యేసు ప్రభు. హల్లెలూయా. మన మనసుని చూస్తుండే యేసు ప్రభు. యేసు ప్రభుకి అవి కావాలా? కాదు. యేసు ప్రభుకి ఏం కావాలా? మనం కావాలా? హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీరు చూపించే ఈ ఆర్భాటాలు, ఈ అందురాలు యేసు ప్రభుకి ఇవి అవసరమా? ఆయనకి ఎవరు కావాలా? నువ్వు కావాలా, నేను కావాలా? అందుకోసమే యేసు ప్రభు ఏం చేసిండు? నీ కోసం నా కోసము ఆ కల్వరిశిలువలో ఆయన ప్రాణాన్ని ఏం చేసిండు? అర్పించేసిండు. హల్లెలూయా. మరి మీరేం అర్పిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అడుగుతుంది, ఇవాళ ఈ దినం నువ్వు తీర్మానం వేసుకొని పోవాల్సిందే, లేకపోతే ఈ మీటింగ్ ముగించారు. హల్లెలూయా. నీ జీవితాన్ని యేసు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. కదా, యేసు ప్రభు నాకు ఇవి కావాలా, యేసు ప్రభు నాకు అవి కావాలా, యేసు ప్రభు నాకు ఇట్లా చేయి, యేసు ప్రభు నాకు అట్లా చేయి అని చెప్తున్నారు. కానీ నువ్వు కావాలి యేసు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసిరా? ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. అందరూ చేసిరా? నాకు బంగారం కావాలి యేసు ప్రభా, నాకు ఆస్తులు కావాలి యేసు ప్రభా, నాకు పలానా పలానా కావాలి యేసు ప్రభా, ఇవి నువ్వు ఇస్తేనే నువ్వు దేవుడివి, లేకపోతే కావు అన్నారా ఎప్పుడన్నా? హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఏమంటుంది తెలుసా? ఆయనని వెతకమంటుండు, ఆయనని అడుగుమంటుండు. హల్లెలూయా. ఎవరిని వెతకాలా? యేసు ప్రభుని వెతకాలా? ఎవరిని అడగాల? యేసు ప్రభుని అడగాల. హల్లెలూయా. సర్వాన్ని సంపాదించుకొని వాని ప్రాణాన్ని ఓడగొట్టుకుంటే వానికి ఏమన్నా లాభమా అని పౌలు భక్తుడు అన్నాడు. తెలుసా మీకు ఆయన ఎవరో? తెలుసన్న వాళ్ళు పైకి చేతులు ఎత్తండి. ఎవరికి తెలియదా? హల్లెలూయా. అర్థమవుతుందా? మన బెస్ట్ ఫ్రెండ్ ఆయన, బైబిల్లో ఉన్నాడు, చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? అయితే మీ కన్నులు చూచుచున్నవి ఏమైనాయంట? ధన్యములైనాయంట. ఏ కన్నులు? మన కన్నులు ధన్యములైనాయంట. మీ కన్నులు ధన్యములైనాయా? ఫోన్ చూస్తే ధన్యములైతాయా? బైబిల్ వాక్యం చూస్తే ధన్యములైతాయా? బైబిల్ వాక్యం చెప్తే, వాక్యం చదివితే మన కళ్ళు ఏమవుతాయి? ధన్యములైతాయి. ఫోన్లో ఎప్పుడు 24 hours మనము ఈ సోషల్ మీడియాకి ఇప్పుడు టైం కేటాయిస్తున్నాం. కానీ యేసు ప్రభు సజీవుడు కదా, జీవం గల దేవుడు యేసు ప్రభు. ఈ వాక్యము జీవము. ఈ వాక్యం చదివితేనే మనలో జీవం ఉన్నట్టు. ఈ ఫోన్లలో మనము సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తే అది చచ్చిన వాటితో మనం సమానం ఆత్మీయంగా. హల్లెలూయా. కాబట్టి చూస్తున్న మీ అందరూ కూడా ఈ వాక్యాన్ని, ఇప్పుడు వింటున్న ఈ సత్యాన్ని, యేసు ప్రభు పరలోకం నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి నీ కొరకు నా కొరకు చనిపోయిండు. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? హల్లెలూయా. ఆయన మళ్ళా త్వరగా ఇక్కడికి ఈ లోకంలోకి రాబోతుండు. మీకు ఆ విషయం తెలుసా? ఏమో బ్రదర్, మాకైతే రోజు కష్టాలు వస్తున్నాయి, ఎంత ప్రార్థన చేసినా ఉన్న సమస్యలు వస్తున్నాయి అని అంటారా? హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా అవే పుట్టుకతో క్రైస్తవత్వంలో ఉన్నా గానీ ఆ శోధనలు పోతలే, ఆ శ్రమలు పోతలే. యేసులో వస్తే అన్ని పోతాయి అని చెప్పారు కానీ ఇంకా 2 ఎక్కువనే అంటారా? హల్లెలూయా. వింటున్నారా వాక్యం మీరు? హల్లెలూయా, హల్లెలూయా. కదా, సత్యము సత్యమే అది. హల్లెలూయా. కదా, సత్యము సత్యమే. నేను నమ్మనంత మాత్రాన యేసు ప్రభు రాడు అని అనుకుంటామా? లేదు కదా. నువ్వు నమ్మకపోతే యేసు ప్రభు రాడా? 100% వస్తాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఎంత సాఫీగా ఉందిలే, ఇప్పుడు జీవితం అంతా పోతుందిలే, అలా నడిపింపబడుతుందిలే అని అనుకుంటున్నారేమో గాని హల్లెలూయా, ఒక దినం యేసు ప్రభు వస్తుండు. హల్లెలూయా. మన జీవితాలను సంపూర్ణంగా యేసు ప్రభుకి సమర్పించుకోవాల్సిందే. ఈ జీవితం సమర్పించుకున్న కన్నులు ధన్యములై ఉన్నాయి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మీ చెవులు వినుచున్నవి గనుక అవేమైతాయంట? ధన్యములైనాయంట. హల్లెలూయా. మీ కన్నులు, మీ చెవులు ఇప్పుడు ధన్యములైనాయా యేసు ప్రభు మాట విన్నాక? హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానే ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని యేసు ప్రభుకి మనం సంపూర్ణంగా సమర్పించుకొని ఈ జీవితాన్ని పరిశుద్ధంగా మనము యేసు ప్రభు వచ్చేంత వరకు జీవించడమే యేసు ప్రభు కావాల్సింది. హల్లెలూయా. ఇంకా ఇదంతా కూడా ఒక నటన అనే అపోస్తలుడైన పౌలు హల్లెలూయా మనకు జ్ఞాపకం చేసిండు. కాబట్టి అది మనం చదివితే అది మనకు అర్థమవుతుంది. కాబట్టి మీ అందరికి చాలా చాలా ఇస్తుంది. మీరు ఎంతో ఆశతో వచ్చినారు యేసు ప్రభు దగ్గరికి.
యేసు ప్రభు ఏదన్నా ఒక కార్యం నా జీవితంలో చేస్తాడని. హల్లెలూయా కదా. ఎందుకు వచ్చినారు మీరు ఇక్కడికి? డెకరేషన్ చూడనికా, లైట్స్ చూడనికా, లేకపోతే కాదు కదా. హల్లెలూయా. ఎందుకమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినావు అంటే, యేసు ప్రభు దగ్గర నా గోడి ఒప్పుకొని నా బాధ వేదన ఆయన పాదసన్నిటి ముందు విడిచేసి ఏదైనా ఒక అద్భుత కార్యం దేవుడు నా జీవితంలో జరిగిస్తాడని మీరు అందరు ఆశతో వచ్చారు కదా. ఆశతో వచ్చిరా? వచ్చిన అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. వచ్చిన అన్న వాళ్ళు అట్లనే నించోండి, చేతులు ఎత్తండి. మీ కళ్ళు మూసుకొని దేవుని ఒక్క పాట మనం పాడదాం. హల్లెలూయా. మీరు అందరూ దేవునికి సమర్పించుకోండి. ఇక్కడ మీరు ఇదంతా మర్చిపోండి. మీరు యేసు ప్రభుకి ఆయనకి మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయన పాదసన్నిటి ముందు కుమ్మరించుకొని మీకు ఏదైతే బాధ వేదనతో వచ్చిరో అది మీరు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభుకి మీరు ఏం చేయండి, మీ బాధ వేదనని కుమ్మరించండి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఆ సమయం ఎక్కడైనా దొరకకపోవచ్చు, కానీ ఇప్పుడు యేసు ప్రభు మీకు అవకాశం ఇచ్చిండు కాబట్టి మీరు నిల్చుంటారు. అందరూ నిల్చోండి ఒకసారి. హల్లెలూయా. కళ్ళ మూసుకోండి, దేవుని మహిమపరచండి. మీ హృదయాన్ని దేవునికి కుమ్మరించుకోండి. మీ బాధ చెప్పుకోండి, మీ వేదన చెప్పుకోండి, మీ ఇరుకులు చెప్పుకోండి, మీ ఇబ్బందులు చెప్పుకోండి. మీరు ఎవరికైతే చెప్పుకోలేని ఉన్నాయో ప్రభు మీకు సమయం ఇచ్చిండు. హల్లెలూయా. మీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోండి. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. ఒకవేళ నించోలేని వాళ్ళు ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు కూర్చోవచ్చండి, నో ప్రాబ్లం. కాకపోతే మీ హృదయాన్ని దేవునికి ఈ క్షణం మీరు సమర్పించుకోవాలా, అదే మాకు కావాల్సింది. హల్లెలూయా. ఒక్కసారి మీరు మీ నోరెత్తి మీరు ప్రార్థన స్టార్ట్ చేసేయండి. అందరూ మీకున్న బాధలు వేదనలు యేసుకి, ప్రభా నాకు ఈ బాధ ఉంది యేసు ప్రభా, ఈ వేదన ఉంది యేసు ప్రభా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నా ప్రభా, ఎవరితో మాట్లాడలేకపోతున్నా ప్రభా, ఇదిగో నాకు ఈ అవకాశం ఇచ్చావయ్యా, ఇదిగో నీ పాదస్థానికి ముందు నేను మొరపెడుతున్నాను ప్రభా, నా మొరను ఆలకించేసి ప్రభా, తీర్చే దేవుడవయ్యా, ఆకాశాన్ని భూమిని సృష్టించిన గొప్ప దేవుడవు ప్రభా, నా సమస్య పెద్దది కాదు ప్రభా, ఇదిగో నేను మాట్లాడుతున్నా ప్రభా, నాతో మాట్లాడయ్యా. మీరు ప్రార్థన చేయండి, దయచేసి మీరు ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. యేసు ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించుకోండి. యేసు ప్రభా, ఇదిగో ప్రభా, మేము వచ్చాం ప్రభా, మాతో మాట్లాడు ప్రభా, నువ్వు మంచి చేస్తావు యేసు ప్రభా, నువ్వు మంచి దేవుడు యేసు ప్రభా, మా కోసం ప్రాణం పెట్టినావయ్యా, ఈ శోధనల శ్రమల నుంచి మాకు ఎవరు విడుదల ఇయ్యలేరయ్యా, మీరే ఇస్తారు యేసు ప్రభా. మీరు ప్రార్థన చేయాలి దయచేసి. హల్లెలూయా. గట్టిగా చేయండి, మీకు 2 నిమిషాల టైం. మీ హృదయాలను కుమ్మరించుకోవడమే దేవుని కావాల్సింది. ఏ రంగులు ఆర్భాటాలు ఇవి ఏమి కూడా దేవుడు చూడడు, కానీ మిమ్మల్ని పిలిపించింది ప్రభు మీ నామం, ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి. హల్లెలూయా. మీ హృదయాలను సంపూర్ణంగా కుమ్మరించుకొని మీరు మాట్లాడే మాటలు దేవుడు వినాలని. హల్లెలూయా. యేసు ప్రభు ఆశపడుతుంది. హల్లెలూయా. మీ చెవులు ధన్యమైపోయినాయి, మీ కన్నులు ధన్యమైపోయినాయి. ఇప్పుడు యేసు పాదాలు పట్టుకొని మీరు అడగండి. హల్లెలూయా. చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభా, నాకు ఈ బాధ ఉంది యేసు ప్రభా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను యేసు ప్రభా, మీరే నా దేవుడు యేసు ప్రభా, ఏమైనా చింతలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు ప్రభా, ఈ శోధనలు, ఈ శ్రమలు ప్రభా, ఎవరు విడుదల ఇయ్యలేరు యేసు ప్రభా, మీరే విడుదలిస్తారు యేసు ప్రభా. యేసు ప్రభా, యేసు ప్రభా, మీరు సాయం దయచేయండి ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా, ప్రభా, మీరు పిలవాలండి, మీరు పిలిస్తేనే యేసు ప్రభు వస్తాడండి. మీ హృదయపూర్వకంగా దేవుడిని పిలవండి, చేసి ఒక మాట దేవునితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు మీ ప్రార్థనలన్నింటినీ వింటాడు. ఖచ్చితంగా ఆయన జవాబిచ్చే దేవుడు. తగిన సమయం అందు యేసు ప్రభు మనకు జవాబిస్తాడండి. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడే దేవుడు, యేసు ప్రభు వినగలిగే దేవుడు, సజీవుడు యేసు ప్రభు. మనం మాట్లాడుతున్న యేసు ప్రభు మన హృదయాలని పరిశీలించి ప్రభు మనతో హల్లెలూయా మాట్లాడే దేవుడు అండి. మీరు మాట్లాడండి. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయములతో నన్ను అభిషేకం చేయుమయ్యా,
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా ఆమేన్. అందరం చేతులు ఎత్తుదాం. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కదా దేవునిలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. ఒక సెకండ్ చాలు దేవునికి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవడానికి. గంటల వాక్యం విని ఎన్నో ఆరాధనలు గడిపి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా ఉంటే ఏమైనా లాభమా? లేదు. హల్లెలూయా. 2 నిమిషాల వాక్యం విన్నా ఒక సెకండ్ చాలు మనిషి మారనీకే. అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు మీరు మా ఏదైతే ప్రార్థన చేసిరో ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా దేవుడు విన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేయని వాళ్ళ సంగతి ఏంటంటారు? హల్లెలూయా. కానీ ప్రార్థన చేసిన మీ పని మటుకు దేవుడు ఖచ్చితంగా ఆయన సమయం అందు నెరవేర్చబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. కానీ మీ జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోకుండా మటుకు ఉండొద్దండి. హల్లెలూయా హల్లెలూయా. విన్న ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. మీ బాధ వేదనని ప్రభువు చూసిండు, ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యంతో పాటు మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసు మహిమ కలగాల, ఆకాశం పైకి వెళ్ళిపోయాలా మీ చప్పట్లు, దేవుడు వినాలా మీ చప్పట్లని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు ఇక అవకాశం ఇచ్చిన పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నిండు వందనాలు. నా పేరు శ్రవణ్ కుమార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. జాబ్ చేస్తూ అప్పుడప్పుడు అన్న వాళ్ళు పిలిచినప్పుడు నేను సమయాన్ని ఇట్లా వస్తుంటాను. అండ్ మీ అందరితో దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవుని కూడా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. కూర్చోవచ్చు అందరు. హలో. బంగారం అడగలేదు, వస్త్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వస్త్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి ఇచ్చావయ్యా. నిలదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నిలదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచి నా భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోస్తాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచి నా భూలోకం వచ్చాడయ్యా. మానవుని
రక్షించి పరలోకమున చేర్చే సిలువను మోసాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం తెచ్చాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా బంగారం అడగలేదు మనసాన్ని అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులంగా మనలను చేయాదారిత పొందాడయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులుగా మనలను చేయాదారిత పొందాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా నా యేసయ్యా 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 బంగారం అడగలేదు వజ్రాన్ని అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా హల్లెలూయా. క్రిస్మస్ పండుగ యేసు పుట్టుకే పండుగ చిరునవార్త చెబుతాము చిరునవార్త చెబుతాము చప్పటి కొడతామా
శకుని రాత్రి చూపులు లోకంలో చూసిన శోకాలే శోకాలు శకుని రాత్రి చూపులు సంతోషవార్తను తెలుపగా హృదయం సంతోషవార్తను తెలుపగా హృదయం రండిరారందయ్యో యేసు దేవుని చేరందయ్యో రండిరారందయ్యో యేసు దేవుని చేరందయ్యో పండుగ క్రిస్మస్ పండుగ యేసు పుట్టుకే పండుగ పండుగ క్రిస్మస్ పండుగ యేసు పుట్టుకే పండుగ వేదమేమి లేదయ్యా యేసు స్వామి వచ్చాడు నీ కోసమే నా కోసమే వేదమేమి లేదయ్యా యేసు స్వామి వచ్చాడు నీ కోసమే నా కోసమే ప్రేమను పంచని ప్రేమమయుడే మనిషిగా పుట్టేను ప్రేమను పంచగా ప్రేమమయుడే మనిషిగా పుట్టేను రండి రారందయ్యో యేసు దేవుని చేరందయ్యో రండి రారందయ్యో యేసు దేవుని చేరందయ్యో చెప్పండి కొడతాం తిరగాలి పిల్లలంతా ఓపికతోనూ మీరందరూ ఓపికతో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా 5 నిమిషాలు చెప్పారు 5 నిమిషాలు చెప్తాను నేను హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఆర్మీ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఉండాలి ఎందుకంటే వాతావరణం కూడా బాగలేదు కదండి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పాలా ఎందుకు వచ్చారు చెప్పాలా మనల్ని పాపులను కాబట్టి రక్షించడానికి వచ్చాడు కదండి నమ్మిన వాళ్ళు దేనికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా హల్లెలూయా దేవుడు మనకి విలువైన రక్షణ ఇచ్చాడు మనకి కదండి సంఖ్యాకాండం 2 మాటలు సంఖ్యాకాండం 24వ అధ్యాయము 24వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒక్కసారి ఆమేన్ హల్లెలూయా అని చూసినట్టు కాదు మనం గాని ఇక్కడ ఏంటంటే గాని అన్న మాటకి ఏంటంటే ఇంకా ఉంది ఏదో కదండి హల్లెలూయా ప్రస్తుతం ఉన్నట్టు కాదు గాని ప్రార్థించే మాట ఏంటంటే ఇంకా ఏదో ఉంది మనకి ఏదో ఉంది మాటలు కదండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలే ఇక్కడ చెప్పిన మాటలను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో వదిలించినంట హల్లెలూయా నక్షత్రం చూచినట్టు కాదు మనము ఉన్నట్టు ఉంటాం కానీ మనం ఏం చేయించుకోవాలంట నక్షత్రం వలె ఉండాలంట యాకోబు వలె మనం ఉండాలి యాకోబులో ఉదయించాడంట నీలోని ఉదయిస్తాడు ఈ రోజున హల్లెలూయా హల్లెలూయా
మనము నక్షత్రాలు చూసినట్టు మాత్రాన దేవుని బిడ్డలారా మనము చూసినట్టు కాదు, ఆయనలో మనం ఉండాలి, ఆయనలో ఉండాలి మనము. హల్లెలూయా. అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. 30వ వచనం చదువుదామా. 30వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 30వ వచనం. హల్లెలూయా. అన్యజనులకు నేను వెలుగ్గాను కదండి. ఎందుకు మనకి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే అన్యజనంగాను మార్చడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చాడు కాబట్టి మనకి వెలుగే ఉండాలి మనకి కదండి. వెలుగై ఇవ్వడానికి వచ్చాడు, తర్వాత రక్షణ ఇవ్వడానికి కూడా వచ్చాడు మనకి. ఈ రోజుల్లో మారు మనుషులు లేదు, రక్షణ లేని వాడికి ఎంతమంది ఉన్నారు? చాలా మంది భూమి మీద. మారు మనుషులు కావాలి, రక్షణ కావాలి. ఆయన వెలిగించడానికి వచ్చాడు, ఆ వెలుగు నువ్వు చూసి ఉండాలి. హల్లెలూయా. రక్షణ ఇచ్చాడు, రక్షణ ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకో రక్షణ కావాలా? నీకు రక్షణ కావాలా, ఈమెకి రక్షణ కావాలా? ఎందుకంటే రక్షణ అనేది కవచం ధరించుకోవాలి మనము. సాతానుగాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు, సాతానుగాడు చూస్తూనే ఉంటాడు, కానీ మనకు రక్షణ కావాలంటే సాతానుగాడు ఏం చేయలేడు. హల్లెలూయా. నువ్వు రక్షణలో రక్షణ ఎప్పుడైతే పొందుకుంటావో, నీ ఎప్పుడైతే వెలుగులో ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మనము చూస్తున్న ఒక మాట నేను చెప్పేసి అయ్యగారు టైం అయిపోతుంది అంటున్నాడు. చూడండి, విలువ లేని మనకు విలువలు ఇవ్వడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడా లేదా? విలువ లేని మనుషులు మనమా? విలువటానికి వచ్చాడు యేసు ప్రభు వారు. వచ్చాడా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. విలువ ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. మనమంతా కూడా ఆత్మీయంగాను కదండి భాగ్యవంతులుగా చేయడానికి దీనుడిగా ఆయన జన్మించాడు. హల్లెలూయా. మనం భాగ్యవంతులు కావడానికి, తర్వాత మనమందరూ కూడా ఆత్మీయంగా ఎదగడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఎదగాలి కదండి, తర్వాత భాగ్యవంతులుగా ఎదగాలి. హల్లెలూయా. అందుకన్నాడు దీనుడిగా ఆయన జన్మించాడు కదండి. మనకున్న డబ్బు, చదువు, ఆస్తిపాస్తులు విలువనివ్వవు. ఇస్తాయండి? ఇస్తాయా? ఆస్తులు ఇస్తాయా? హల్లెలూయా. హల్లెలూయా. ఆస్తులు కదండి. దేవుడు అంటున్నాడు మనకి డబ్బు విలువ ఇవ్వదు. డబ్బు ఎంత మాలం అండి? ఒక డబ్బు ఉన్నదంటే విలువ అంటే కొంత మట్టికే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కూడా మనకు డబ్బు, చదువు, ఆస్తిపాస్తులు విలువనివ్వదు. యేసుక్రీస్తులలో శిలువ రక్తాన్ని, శిలువతో కాచిన రక్తాన్ని బట్టి మనకి విలువిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తులో మనకి ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు, అదే విలువ మనకి. అది కాబట్టి మనం విలువగా మనం అందరూ కూడా విలువనిచ్చే దేవుడు ఉన్నాడు. చాలా మంచిది. ఈ కుమారుడు చాలా మంచోడు, ఈ బాబు చాలా మంచోడు, దేవుని మాట వింటాడు, దేవుని వాక్యం ఎప్పుడు ప్రతిరోజు ఈ బిడ్డ ప్రార్థనతో ఉంటాడు అని చెప్పుకున్న మనుషులు ఈ రోజుల్లో నిజమే. మన దాకా బాగుండలేదు అసలు. ఈ కుమారుడు చాలా బాగున్నాడు. ఎందుకు చేత ఆయన విలువ తెచ్చే ఇచ్చాడు మనకి. ఆయన రక్తంలో కాచిన బిడ్డలో మనమందరూ కూడా. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు ఒక క్రిస్మస్ లో మనం జీవించాలి. ఆ విలువ ఇచ్చినందుకే, ఆ విలువ ఇచ్చాడు కాబట్టి ఈ రోజున మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి, దేవుని స్వస్థత బట్టి, ఆయన రక్తము వలన కనుక్కున్నాడు కాబట్టి విలువనిచ్చాడు మనకి. ఈ రోజున ఆ విలువనిచ్చే దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో మనము కలిగి ఉండాలి, ఆయనలో మనము కలిగి ఉండాలి. ఈ లోకమంతా కూడా ఎందుకంటే సంబరాలు చేసుకుంటున్నారు, క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కానీ ఎవరు రక్షణ లేదు. అంటే రక్షణ కావాలంటే ఆయా క్రీస్తును జీవించాలి నువ్వు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ స్టార్ చూస్తున్నావా, చూసావా? ఆ స్టార్ లో నీలో ఉండాలా. నీలో ఉంటేనే క్రిస్మస్. ఆ స్టార్ లేని కాంతిని నీలో లేకపోతే క్రిస్మస్ కాదు. ప్రతిరోజు వెళ్తా ఉంటాం, మందిరానికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, కానీ క్రీస్తుని ధరించుకుని క్రీస్తులోని నివసించినట్లయితే ఆ వాక్యం నీలో ఎప్పుడైతే నివసిస్తావో ప్రభు యొక్క ఆత్మ నీలో ఉంటది, పరిశుద్ధాత్మ నీలో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోను నాలో నివసించాలంటే క్రీస్తుని ధరించుకుని వాక్యం నడవాలి. హల్లెలూయా. దేవుడి మాటలో నా వినుకొండలో ఉండును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఆయన మనకి అందరికి వెలిగించడానికి, ఈ కన్సర్లనంతా కూడా వెలిగించడానికి భూమికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను వెలిగించడానికి భూమికి వచ్చాడు కదండి. మనము క్రీస్తుని అంగీకరించి ఆయన మాటలు విని నడుచుకున్నట్లయితే అదే క్రిస్మస్ మనలో నివసింపచేస్తుంది. దేవుడి మాటలు వెనుకల్లో ఉండును కాక. ఆమేన్, ఆమేన్. క్రిస్మస్ కథ చెప్తాను. చందమామ చందమామ రోజు పుట్టాడంట ఓయమ్మ. వెన్నెలమ్మ తిని సమాతం ఇంకన్న సుందరుడంటమ్మా. చందమామ చందమామ రోజు పుట్టాడంట ఓయమ్మ. వెన్నెలమ్మ తిని సమాతం ఇంకన్న సుందరుడంటమ్మా. నవ్వుల పసి బాలుడు స్తోత్ర. నశించే మన కోసం ప్రేమించి పిలవచ్చడమ్మా. రెండయ్యో రంగమ్మ స్వాగతిద్దాం, మన హృదయంలోనే వేదికేద్దాం, సంతోష సంభారాలు చేసేద్దాం, మనమంతా కలిసి పండుగ చేద్దాం. రెండయ్యో రంగమ్మ స్వాగతిద్దాం, మన హృదయంలోనే వేదికేద్దాం, సంతోష సంభారాలు చేసేద్దాం, మనమంతా కలిసి పండుగ చేద్దాం. యూదయ దేశమున బెత్లెహేము గ్రామమున ఓ గొప్ప వెలుగు ప్రకాశించే. ఏమిటని చూడబోతే ఓ దూత ఎదురుపడి మెస్సయ్య పుట్టాడని భక్త చెప్పే. పరుగున పరుగున చూడవెళ్ళామే, రాజుని దర్శించామే. ఆ సుందరుడు మందామే, ఎంత భాగ్యముదని గొల్లలు పడారే. మన రాజు పుట్టే సూచనరా, ఆరాధితమురా, పండగ చేద్దామురా, విలువైనవన్నీ అర్పిద్దామురా.
అంతం జ్ఞానులే చూడవెళ్ళారే ఆ గొప్ప రాజుని పూజించారే దేవదూతలే మహిమతో నిండారే ఎంత అద్భుతమిదని పరవశించారే చందమామ రాజు పుట్టాడంట వెన్నెలన్నీ నిజమా అతని కన్నా సుందరుడట నవ్వుల పసి బాలుడు అమ్మ అద్వితీయుడే ఉదించాడమ్మా నశించే మన కోసం ప్రేమించి ఇలా వచ్చాడమ్మా రంగయ్య స్వాగతిద్దాం మన విజయమ్మనే వేదికేద్దాం సంతోష సంబరాలు చేసేద్దాం మనమంతా కలిసి పండుగ చేద్దాం రంగయ్య స్వాగతిద్దాం మన విజయమ్మనే వేదికేద్దాం సంతోష సంబరాలు చేసేద్దాం మనమంతా కలిసి పండుగ చేద్దాం రంగయ్య స్వాగతిద్దాం మన విజయమ్మనే వేదికేద్దాం సంతోష సంబరాలు చేసేద్దాం మనమంతా కలిసి పండుగ చేద్దాం రంగయ్య స్వాగతిద్దాం సంతోష మనమంతా కలిసి పండుగ చేద్దాం